నిఘా న్యూస్ కి స్వాగతం. పలాస పిహెచ్సికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించిన మంత్రి ఆనం. క్షతగాత్రుల్ని పరామర్శించిన వారిలో మంత్రి ఆనం వెంకట, స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీష, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి ఆనం. పవిత్రమైన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఇటువంటి ఘటన జరగడం ఘటన బాధాకరం. మంత్రి ఆనం 94 ఏళ్ల వృద్ధులు సొంత ఖర్చుతో ప్రజలకు వెంకటేశ్వర స్వామి వారిని అందుబాటులో తేవాలని మంచి ఉద్దేశంతో ఆలయం నిర్మించినట్లు తెలిపిన మంత్రి ఆనం, నిన్న విషయం తెలిసిన వెంటనే స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశాం. మంత్రి ఆనం, భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం. మంత్రి ఆనం తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు, సిబ్బందిని, అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణకు 3 అధికారులతో కలిపి కమిటీని కూడా వేయడం జరిగింది. తీవ్ర గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. వారు కోలుకుంటున్నారు. మంత్రి ఆనం. అంటే గుడి బాగుంది అందులో నిన్న ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారి విగ్రహం కూడా బాధితుల్ని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా ఉంది ట్రీట్మెంట్, ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, వైద్యం ఏ విధంగా అందుతూ ఉందనే విషయం పైన అయితే క్షతగాత్రుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా టీవీపై స్క్రీన్ పైన అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. అట్లా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉందనే విషయం పైన కూడా అడుగుతున్న పరిస్థితి. దానికి తగ్గట్టుగానే క్షతగాత్రులు కూడా మంత్రితో పాటు ఎమ్మెల్యే కూడా విషయాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా క్షతగాత్రులందరూ కూడా పలాస ఆసుపత్రిలో అయితే 12 మంది స్పందించారని ప్రధానంగా క్షతగాత్రులు, బాధితులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి, వాళ్ళు చెప్పుకుంటున్న విషయం కూడా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. పరిణామము ఈ యొక్క దేవాలయాన్ని బట్టి దర్శనార్థం కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి ఘటన జరగడం పైన అయితే అలాగే కేంద్ర మంత్రి, హోంమంత్రి, మొత్తం అధికారులు చేరుకోవడము, క్షతగాత్రులకి ధైర్యం తెలియజేయడం కూడా ప్రధానంగా కూడా మంత్రులు వచ్చి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి వచ్చి పరిశీలిస్తున్నారు. వాళ్ళు అడిగితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా క్షతగాత్రులు కూడా మాకు వెంటనే ప్రభుత్వం ఆదుకుంది, వెంటనే హాస్పిటల్కి తరలించింది, హాస్పిటల్లో వైద్యం అందిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా వైద్యులు కూడా మా పట్ల చక్కగా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా మృతి చెందిన 9 మందికి కూడా 15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకి 3 లక్షలు స్పందించారని ప్రధానంగా క్షతగాత్రులు, బాధితులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి, వాళ్ళు చెప్పుకుంటున్న విషయం కూడా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. పరిణామము ఈ యొక్క దేవాలయాన్ని బట్టి దర్శనార్థం కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి ఘటన జరగడం పైన అయితే అలాగే కేంద్ర మంత్రి, హోంమంత్రి, మొత్తం అధికారులు చేరుకోవడము, క్షతగాత్రులకి ధైర్యం తెలియజేయడం కూడా ప్రధానంగా కూడా మంత్రులు వచ్చి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి వచ్చి పరిశీలిస్తున్నారు.
తెచ్చుకున్నారు. వాళ్ళు అడిగితే స్పష్టంగా కనిపిస్తామండి. వాళ్ళు కూడా క్షతగాత్రులు కూడా మాకు వెంటనే ప్రభుత్వం ఆదుకుంది, వెంటనే హాస్పిటల్కి తరలించింది. హాస్పిటల్లో వైద్యం అందిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా వైద్యులు కూడా మా పట్ల చక్కగా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా మృతి చెందిన 9 మందికి కూడా 15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకి 3 मोबाइल को कनेक्ट क्लोज ఈ సంఘటన సంబంధించి అలాగే దేవాదాయ